బడ్జెట్ గురించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఆ బడ్జెట్లో చాలా చిత్ర విచిత్రాలు, ఎవరికి అర్థం కానటువంటి ఒక దుకాణం ఉంటుంది ఆ బడ్జెట్లో. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ బడ్జెట్ వ్యవహారాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 3,24,324 కోట్లు. 3,34,024 పక్కా 234 కోట్లు. మొత్తం 9 వచ్చింది నెంబర్, 9 నెంబర్ అయినది. ఆయననేమో 6 స్టార్ట్ చేసేది. ఎస్, అసలు ఏంది బడ్జెట్ లెక్కలేంది, బడ్జెట్ కథ ఏంది అనేది చూద్దాం. సరే, బడ్జెట్ గురించి మళ్ళీ నేను సభలో మాట్లాడతా, బడ్జెట్ వ్యవహారం అంతా ఇన్డెప్త్గా. కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు నిన్న పెట్టినటువంటి బడ్జెట్. అమ్మ, ఇంత బడ్జెట్ పెట్టినండి, ఇందులో ఈకెల్ తోకలు ఉంటాయి. సపోజ్ మనం కోడిని కోసినాం అనుకో, బూరు వీకేస్తాం, కాళ్ళు గోర్లు కూడా కట్ చేస్తాం, అంతే. దానికి ఉన్నటువంటి పొట్టపేగులు అవన్నీ తీసేస్తాం కదా. ఇక నికరంగా మిగిలేటువంటి బడ్జెట్ అంటారు చూడు, అదెంత మిగులుతుందంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. సార్, పత్రికలలో వివిధ లెక్కలు వచ్చినాయి కానీ, సో నేనైతే అక్యురేట్గా చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్గా 2,17,334 కోట్లు మిగులుతాయి. మరి మిగతా ఎడిపోతాయనంటే, ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టాలి కదా. ఈ 3,24,234 నుంచి 34 కోట్ల నుంచి 23,024 కోట్ల 89 లక్షల రూపాయలు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు మనం తెచ్చిన అప్పులకు. మళ్ళీ ఇవి కాకుండా మొత్తం తెచ్చినటువంటి వడ్డీకి మిత్తి కట్టాలిగా. ఇగో 21,305 కోట్లు ఈ వడ్డీలకు కట్టాలి. ఇవి కాకుండా ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు, ఇక ఇవైతే పక్కా మనకిచ్చే పథకాలు ఒక రోజు ఇటాట్ అయినాయి కదా, ఇవైతే టెన్షన్గా కట్టాల్సినటువంటి. ఎంత పోతా ఉన్నాయి? 3,24,234 కోట్లలో పోతున్నటువంటి 1,06,900 కోట్లు ఇట్లనే పోతున్నాయి. 1,06,900 కోట్లు ఈ రూపాయలు వెళ్ళిపోవాల్సిందే. ఇక మిగిలేది ఎంత? నికరంగా మిగిలేది ఎంత అంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. ఇగో ఇది బడ్జెట్. నిజంగా ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, ఇవి అప్పులు ఉన్నాయి. ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, మళ్ళీ చెప్పులు తేవాలి, అక్కడ నుంచి చెప్పులు తేవాలని చెప్తున్నారు అవి కూడా. ఇంకా దీన్ని జర బాగా ఇన్డెప్త్గా అర్థం చేసుకోవాలి మనం. ఇది కదా, ఒక్కొక్క మంత్రి చేతుల ఎంత బడ్జెట్ కంట్రోల్ చేసే శక్తి ఉంది ఒకసారి చూద్దాం. మల్లు బట్టి విక్రమార్క, ఆయన ఎస్సీ సామాజిక వర్గం, ఆయన నిర్వహించే ప్రధాన శాఖలు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ ఆయన నిర్వహిస్తాడు. కేటాయించిన బడ్జెట్, ఆయన శాఖల కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే